డీ ఫ్రిడ్జ్లో కొబ్బరి చిప్ప పెట్టి చూడండి, అద్భుతం జరుగుతుంది. కరెంట్ బిల్ రాదు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. ఝాన్సీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఏదైనా స్ట్రైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా పెద్ద స్పూన్స్ కానీ లేదంటే చిన్నవి కానీ ఇలాగా పడిపోతూ ఉంటాయి కదా. ఇలా సపోర్ట్గా ఒక స్పూన్ ఈ విధంగా పెట్టేసామనుకోండి, కిందకి జారి పడిపోకుండా ఉంటాయండి. ట్రై చేయండి. అలానే ఇంకొకటి టీ స్టైనర్ ఉంటుంది కదండి. ఇలా మనం ఒక గిన్నెకి సరిపోను ఉంటే ఓకే, చాలకపోతే అస్తమానం ఇలా జారిపోతూ ఉంటుంది. ఒక స్పూన్ ఈ విధంగా పెట్టేస్తే సపోర్ట్గా ఉంటుంది. మనం చక్కగా స్ట్రైన్ చేసుకోవడానికి వర్క్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పిల్లల ప్యాంట్లు కానీ లేదంటే పెద్దవాళ్ళ డ్రెస్సెస్ కానీ ప్యాంట్స్ కానీ ఇలా అన్నీ కూడా మనం వాష్ చేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా సెల్ఫ్లో పెడుతూ ఉంటాం కదండి. ఇలా చున్నీ ఒక చోటు ఉంటుంది, డ్రెస్ ఒక చోటు ఉంటుంది, ఇలా ప్యాంట్ ఒక చోటు ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా అన్నీ ఒకే చాట ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకు అవసరమైనప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ముందుగా బ్యాక్ సైడ్ తిప్పేసి ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా తిప్పేసి మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలా పైన పార్ట్ని ఈ విధంగా పక్కకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి హ్యాండ్స్ను కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా మనం ఫోల్డింగ్ చేసుకున్నటువంటి ఈ పార్ట్ని మళ్ళీ పైకి ఈ విధంగా అనుకుంటే మనకి ఒక పాకెట్ లాగా తయారవుతుంది అనమాట. ఈ పాకెట్ని ఈ విధంగా మళ్ళీ ఇలా త్రిప్పుకొని చక్కగా మనం ఇలా ఈ పాకెట్లో ప్యాంటు అలానే చున్నీ డ్రెస్ ఒకలాగా ఈ విధంగా పెట్టేసామనుకోండి, ఈ పాకెట్లో చున్నీ ప్యాంట్ పెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పుడు అవసరానికి తీసుకొని ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. మూడు ఒక చోట ఉంటాయి కాబట్టి చక్కగా మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ప్లేస్ లేకుండా తక్కువ ప్లేస్లో ఇలా అయితే ఆర్గనైజర్ చేసుకోవచ్చు. ఇలా డ్రెస్సెస్ కూడా నలిగిపోకుండా ఉంటాయి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల ఐరన్ చేసినట్లుగా ఉంటాయి. అలానే మనకి మూడు ఒక చోట ఉంటాయి కాబట్టి మనం అక్కడ ఇక్కడ ఎత్తుకోకుండా చక్కగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసాం కాబట్టి తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా తక్కువ ప్లేస్లో ఎన్ని డ్రెస్సెస్ అయినా ఇలా ఆర్గనైజర్ చేసుకోవచ్చు. మనం బయటికి వెళ్ళాలి, జర్నీ చేసుకునేటప్పుడు ఏదైనా మనం ఇలా లగేజ్ బ్యాగ్లో సర్దుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సర్దేసుకున్నాం అనుకోండి, ఎన్ని బట్టలైనా కూడా చాలా చక్కగా ఈ విధంగా అయితే సర్దేసుకోవచ్చు. మనకి డ్రెస్సెస్ కూడా నలిగిపోకుండా చక్కగా ఐరన్ చేసిన వాటిలాగా ఉంటాయండి. ట్రై చేయండి. మరి ఈ టిప్ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. ఇదే విధంగా నైటీలు కూడా మనం ఎలా పడితే అలా ఫోల్డింగ్ చేసి పక్కన పెడుతూ ఉంటాం. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఈ విధంగా చూసారు కదా, డ్రెస్ని ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసామో అదే విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని చక్కగా సైడ్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ ఇలా తిప్పుకొని బ్యాక్ సైడ్ తిప్పుకొని ఈ విధంగా మళ్ళీ ఫ్రంట్ సైడ్ తిప్పి ఇలా ఫోల్డింగ్ చేసి ఒక పాకెట్ లాగా ఇలా పెట్టేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి బట్టలు అనేవి నలిగిపోకుండా కూడా ఉంటాయి. చక్కగా మనం ఈ విధంగా తక్కువ ప్లేస్లో ఎక్కువ ఆర్గనైజర్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. బట్టలు అనేవి చక్కగా నలిగిపోకుండా ఉంటాయి, ఒక చోట ఉంటాయి కాబట్టి తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మరి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయో లేదనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి. సో మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆ టిప్స్ అయితే మీకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. సో మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు ఏం చేస్తాం, మనకి ఎక్కువగా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు వెంటనే ఏదన్నా కలర్ వేసుకోవటం కానీ ఏదన్నా ప్రొడక్ట్స్ తీసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటారు. న్యాచురల్గా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఎండు కొబ్బరి ఇలా 4 స్పూన్లు పెట్టేసి ఇలా హీట్ చేసుకుంటే మనకు దానిలో నుంచి ఆయిల్ అనేది ఇలాగా వస్తుందన్నమాట. ఆయిల్ రూపంలో వచ్చినటువంటి బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి ఈ బ్లాక్ని తీసుకొని మనకి వైట్ హెయిర్ అంతా కూడా, మరి కొంతమందికి అయితే వైట్ హెయిర్ అయితే రాదు, అప్పుడప్పుడే 1-2 ఎంటుకలు అలా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఎంటుకల పైన కొంచెం ఈ విధంగా ఎండు కొబ్బరిని కొంచెం హీట్ చేసామనుకోండి, ఆయిల్ అనేది వస్తుంది. ఆ ఆయిల్ చక్కగా ఈ కలర్ని ఇలాగ ఎంట్రుకల పైన చక్కగా అప్లై చేసామనుకోండి, న్యాచురల్గా ఇంట్లో ఈ విధంగా ట్రై చేసామనుకోండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి అప్పటికప్పుడు మనం కలర్ వేసే పని లేకుండా ఈజీగా 1-2 ఎంటుకలకి చక్కగా ఈ విధంగా కొబ్బరి వాటర్ అనేది అంటే
కొబ్బరి నూనె అనేది ఇలా అప్లై చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనకి ఇలా వైట్ హెయిర్ కూడా కనిపించకుండా ఉంటుంది. ఇలా మనం వైట్ హెయిర్ కనిపించకుండా ఇలా కవర్ చేసుకోవచ్చు. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి ఇంట్లో న్యాచురల్గా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా కాల్చుకున్నాం అనుకోండి, దానిలో నుంచి కొంచెం ఆయిల్ అనేది వస్తుందన్నమాట. ఆయిల్ని ఈ విధంగా హెయిర్కి అప్లై చేసామనుకోండి, వైట్ హెయిర్ అంతా కూడా కనిపించకుండా చక్కగా మనకి ఈ విధంగా నల్లగా ఉంటుందన్నమాట. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. సో ఈ టిప్ ఏంటంటే మనందరికీ కూడా చాలా మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్ అనమాట. అంటే మనకి ఆమ్లెట్ అయితే వేస్తూ ఉంటాం కదండి. ఆమ్లెట్ వేసేటప్పుడు కొద్దిగా పచ్చిపాలు యాడ్ చేసి ఈ విధంగా ఆమ్లెట్ వేసామనుకోండి, నీచు స్మెల్ లేకుండా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక టమాటాను ఒక హాఫ్ తీసుకోవాలి, ఇలా కట్ చేసుకొని దానిపైన ఒక 1/2 టీ స్పూను షుగర్ వేసుకోవాలంటే పంచదార అండి. కొద్దిగా పసుపు, ఎక్కువ కాకుండా ఒక చిటికెడు పసుపు వేసేసుకొని కొద్దిగా తేనె కలుపుకొని దీని మొత్తాన్ని కూడా ఈ మిశ్రమాన్ని 3 కూడా ఇలాగ టమాటా లోపలికి ఇలా మొత్తం కూడా వెళ్ళేటట్లుగా ఇలా వేళ్ళ పెట్టి ఇలా అదుముకోవాలి. ఇలా అదుముకున్నటువంటి ఈ టమాటాను ఫేస్ పైన అప్లై చేసామనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. అలానే ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ, మొటిమలు కానీ, మచ్చలు కానీ, కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ ఇవన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి. ఇలా మనం తేనె వేయడం వల్ల మన స్కిన్ అనేది స్మూత్నెస్ వస్తుందన్నమాట. అలానే పసుపు వేయడం వల్ల యాంటీబయాటిక్గా మన స్కిన్ పైన ఉన్నటువంటి ఆ టాన్ అంతా పోయి మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా తేయడానికి వర్క్ అవుతుంది. అలానే పంచదార కూడా వేసాం కాబట్టి మంచి స్మూత్నెస్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఫేస్ పైన అప్లై చేయడం వల్ల ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా వస్తుంది. అలానే మనం 1 వీక్ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ మీకు కుదిరిన టైంలో ఈ విధంగా ఫేస్కి అప్లై చేయడం వల్ల మంచి గ్లోయింగ్ అనేది వస్తుందండి. మనం ఎక్కువగా ఖరీదైన ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే న్యాచురల్గా ఒకసారి ఈ టిప్ని మీరు ట్రై చేసి చూడండి. మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది, చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఒక నాప్కిన్ తీసుకుని దానిలో కొద్దిగా రైస్ తీసుకోవాలండి. ఒక 1 స్పూన్ వరకు రైస్ తీసుకొని దానిలో ఒక కర్పూరం బిళ్ళని చిరిమేసుకుని ఆ పౌడర్ అందులో వేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుని నాప్కిన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా వర్క్ అవుతుందండి. ఇది ఎందుకు అనుకుంటున్నారండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం జర్నీ చేసేటప్పుడు చాలామందికి వాంటింగ్ వచ్చేటట్లుగా ఉంటుంది. చాలామందికి బస్ కానీ, ట్రైన్ కానీ, అలానే బైక్ కానీ ఏది కూడా పడదు కదా, వాళ్ళకి జర్నీలు ఎక్కువ వాంటింగ్స్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే వాంటింగ్ వచ్చేటట్లుగా ఉంది అనుకున్నప్పుడు ఈ విధంగా ఈ స్మెల్ చూస్తూ ఉంటే ఆ వాంటింగ్ అనేది ఆగిపోతుంది అనమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ మనం ఈ విధంగా బాయిల్ చేసిన తర్వాత ఎగ్స్ పెంకుల్ని తీయాలంటే చాలా టైం అయితే తీసుకుంటాం, చాలా జాగ్రత్తగా తీస్తూ ఉంటాం కదా. ఎందుకంటే ఎగ్స్ మనకి ఈ విధంగా పగిలిపోతాయి ఏమైనా డౌట్గా ఉంటూ ఉంటుంది, చిన్నగా తీస్తూ ఉంటాం. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా ఏదైనా ఒక స్టీల్ బాక్స్ తీసుకొని దానిలో ఎగ్స్ అన్నీ వేసేసుకొని 3-4 టైమ్స్ ఇలా కిందకి పైకి ఊపామనుకోండి, ఈజీగా ఎగ్స్ పైన ఉన్నటువంటి పెంక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఇలా నేనైతే సాల్ట్ అలానే నిమ్మబద్ద వేసి ఇలా ఎగ్స్ అయితే బాయిల్ చేశానండి, చక్కగా వచ్చేసాయి. సో మీరు కావాలి అంటే మామూలుగా స్టీల్ బాక్స్లో ఇలా ఎగ్స్ అన్నీ వేసేసి 3-4 టైమ్స్ కిందకి పైకి ఊపామనుకోండి, చక్కగా మనం తీసే పని లేకుండా ఈజీగా ఎగ్స్ పైన ఉన్నటువంటి పెంక్ అనేది వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం. ఎగ్స్ మనం చక్కగా తక్కువ ఆయిల్లో అయినా మంచిగా యాగాలి, అలానే మనకి కలర్ఫుల్గా టేస్టీగా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. తక్కువ ఆయిల్ అంటే నేను ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నానండి. ఇక్కడ చూశారు కదా, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, కొద్దిగా కారం కూడా వేసేసుకొని ఈ 3 ఈ ఆయిల్లోనే వేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఎగ్స్ వేసుకున్నాం అనుకోండి, చక్కగా వేయించుకోవచ్చు. అలానే మనకి కలర్ఫుల్గా కూడా ఉంటాయండి. తక్కువ ఆయిల్ అయినా ఎగ్స్ కలర్ఫుల్గా కనిపిస్తాయి, మనకి టేస్టీగా అనిపిస్తుంది. ఉప్పు కారం కూడా మంచిగా ఎగ్స్కి పడుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం ఏదైనా పిండి వంటలు చేసినప్పుడు కానీ, గారెలు వేసినప్పుడు కానీ, పునుగులు వేసినప్పుడు కానీ ఆయిల్లో ఈ విధంగా పిండి వంటలు అయితే చేస్తూ ఉంటాం కదండి. ఇలా నేను ఇప్పుడైతే గారెలు వేసి చూపిస్తున్నానండి. ఆయిల్ మనకి ఎక్కువగా మనకి ఆయిల్ పీల్చకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఒక చిటికుడు సాల్ట్ వేసేసుకుంటే, మనకు గారెలు వేసుకున్నాను కదండి ఇప్పుడు నేను, అసలు ఆయిల్ అనేది పేలవలేదండి. చూడండి, ఒక చిటికుడు నేను సాల్ట్ వేసుకున్నాను, అస్సలు ఆయిల్ అనేది లేదు. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్
అవుతుంది. పిండి వంటలు చేసేటప్పుడు ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఒక చిటికుడు సాల్ట్ వేసుకుంటే మంచిగా చక్కగా ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం. పెన్ని క్యాప్స్లు ఉంటాయి కదండి, అవి ఎందుకు ఈ పనికిరావని పడేస్తూ ఉంటాము. అవి పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక్కోసారి మనం తేగల మీద బట్టలు ఆరేసినప్పుడు బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఈ విధంగా పెన్ని క్యాప్స్ని బట్టల క్లిప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందామండి. ఒక కొబ్బరి చిప్పని తీసుకొని శుభ్రంగా దానికి ఉన్నటువంటి పీచు అంతా కూడా క్లీన్ చేసేసుకొని దానిలో 2 స్పూన్స్ సాల్ట్ వేసేసుకొని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల డీప్ ఫ్రిడ్జ్లో మనకి ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది. అలానే మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నా కూడా అది అనేది మనకి గడ్డ కట్టేయకుండా ఉంటుంది. కరెంట్ బిల్ కూడా తక్కువగా వస్తుంది. ఈ విధంగా మనం ఈ కొబ్బరి చిప్పని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల కరెంట్ బిల్ కొంచెం తక్కువగా వస్తుంది, ఐస్ కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.